హలో ఫ్రెండ్స్. ఈరోజు మార్కెట్ చాలా వోల్టాల్‌గా బిహేవ్ చేసింది నిఫ్టీలో. అండ్ మార్నింగ్ 25,800 అబోవ్‌నే ఓపెన్ అయింది. నిన్నటి క్లోజింగ్ నుంచి ఒక 20, 30 పాయింట్స్ అప్ సైడ్. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ 25,900 వరకు వెళ్ళింది. 25,900 దగ్గర కొంచెం 25,900 దగ్గర కాల్ ఓఎస్ అండ్ పుట్ ఓఎస్ రెండు స్ట్రాంగ్‌గా బిల్డప్ అయినాయి. అండ్ మార్కెట్ కొంచెం రెసిస్టెన్స్ లెవెల్ మాత్రం బాగా స్ట్రాంగ్‌గానే బిల్డ్ అయింది. అక్కడ నుంచి పడిపోదామని ట్రై చేసింది, కానీ ఫస్ట్ అటెంప్ట్లో ఫేక్ బ్రేక్అవుట్ ఇచ్చి రివర్సల్ వచ్చింది ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ రివర్సల్ వచ్చినాక మళ్ళీ మార్కెట్ ఫేక్ బ్రేక్అవుట్ ఆర్ రివర్సల్ రావడానికి ట్రై చేసింది. ఎందుకంటే కొంచెం ఓఏ బిల్డప్ అనేది స్ట్రాంగ్గా బిల్డప్ అవుతూనే ఉన్నది. ఒక పుట్ ఓఏ బిల్డప్, అది కాల్ ఓఏ బిల్డప్ మాత్రం ఎక్కడ తగ్గకుండా అది కూడా బిల్డప్ అవుతూనే ఉన్నది. అందుకే కొంచెం ఇక్కడ వోల్టాలిటీ సిచ్యువేషన్ స్టార్ట్ అయింది మార్నింగ్ ఓపెనింగ్ క్యాండిల్ నుంచి. అండ్ ఇక్కడ ఓపెనింగ్ జరిగి ఇక్కడ నుంచి కొంచెం వోల్టాలిటీ చూపించింది. అండ్ ఇక్కడ నేను తీసుకున్న పొజిషన్ ఏంటంటే సెల్ చేశాను. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ ఈ పొజిషన్లో సెల్ చేశాను. నేను ఈ పొజిషన్లో కొన్ని ఆప్షన్స్ తీసుకున్నా, ఒకటి బై ఆర్డర్ అండ్ ఒకటి సెల్ ఆర్డర్. మార్కెట్ బేరిష్ ఉంటుందని, కానీ ఇక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అయింది మార్కెట్. అండ్ నేను హోల్డ్ చేసే పెట్టాను, ఎందుకంటే ప్రెషర్ ఎక్కువ రెసిస్టెన్స్ దగ్గర నుంచే ఉంది. 26,000 అండ్ 25,900 దగ్గర నుంచి ప్రెషర్ బాగానే బిల్డప్ అయింది రెసిస్టెన్స్ లెవెల్లో. కాల్ ఓఏ బిల్డప్స్, పుట్ ఓఏ బిల్డప్ అప్ప నుంచి కొంచెం పుట్ ఓఏ బిల్డప్స్ అనేవి కొంచెం అన్వైండింగ్ జరగడం స్టార్ట్ అయింది. అండ్ నేను చూసింది ఏంటంటే ఇక్కడ రెండు రియాక్షన్స్ జరిగినాయి. నేను ఒకవేళ 950 అబోవ్ ఇట్లా స్టార్ట్ అవుతే ఎక్సిట్ అవుదామని ప్లాన్ చేశా, కానీ అక్కడ నుంచి 2 times రిజెక్షన్ జరిగింది నిఫ్టీలో. అండ్ ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి. ఈ 2 times రిజెక్షన్ వల్ల మార్కెట్ మంచి ఫాల్ కనబడింది ఇక్కడ నుంచి. అండ్ ఒకవేళ మీరు బుల్లిష్ అనుకుంటే ఇక్కడ ఎక్సిట్ అవ్వచ్చు ఈ క్యాండిల్లో. ఇక్కడ 2 times రిజెక్షన్ తీసుకుంది కాబట్టి ఈజీ ఎక్సిట్ ఇది. అండ్ ట్రాప్ అయిపోతే ఇక్కడ కూడా ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ నేను ఇక్కడ నుంచి హోల్డ్ చేసి పెట్టాను, సెల్ ఆప్షన్ అయినా అండ్ బై ఆప్షన్ అయినా, పుట్ బైలో ఆర్ కాల్ సెల్లింగ్లో. ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినాక ఇంకా హోల్డ్ చేసి పెట్టాను. అండ్ ఇక్కడ కొన్ని క్వాంటిటీస్ అమ్మేశాను, 25,860 హాఫ్ క్వాంటిటీస్ హోల్డ్ చేసి పెట్టాను. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ రివర్సల్ అవ్వడానికి ట్రై చేసింది, ఎందుకంటే 25,800 దగ్గర సపోర్ట్ బాగానే బిల్డ్ అయింది. అక్కడ కూడా మార్కెట్ మంచి ఫాల్ కనబడింది అక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చినాకనే. ఈ బ్రేక్ డౌన్ తర్వాత మళ్ళీ కొంచెం వోల్టైల్గా మళ్ళీ రివర్సల్ అయ్యి అక్కడ నుంచి కొంచెం ఫాల్ కనబడింది. ఇక్కడ నుంచి మళ్ళీ కొంచెం రైజ్ అవ్వడానికి ట్రై చేసింది 850 వరకు, 25,850 వరకు. మళ్ళీ అదొక విక్ లాగా ఇంకా ప్రెషర్ బిల్డప్ అయింది కాల్ సెల్లర్స్లో. పుట్ బయర్స్ బాగానే స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ ఎక్కడ డికే కొంచెం కనబడలేదు, ఫాల్ మాత్రం మంచిగా జరిగింది ఇక్కడ నుంచి. అండ్ విక్స్లో కూడా కొన్ని స్పైక్స్ రావడం జరిగింది. అండ్ 25,900, 26,000 మేజర్ కాల్ ఓఏ బిల్డప్ జరిగింది. అక్కడ రెసిస్టెన్స్ లెవెల్స్ అనేవి స్ట్రాంగ్గా బిల్డప్ అయినాయి. అండ్ 850 దగ్గర కూడా రెసిస్టెన్స్ లెవెల్ అప్పటి నుంచే బిల్డప్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఈ అన్వైండింగ్ జరిగింది 25,800 దగ్గర. అండ్ ఇక్కడ ఇంకో టైప్ ఆఫ్ రిజెక్షన్ తీసుకోవడం వల్ల ఇంకా క్రాష్ అయింది మార్కెట్ అక్కడ నుంచి. అండ్ 25,000 నియర్లీ 50 వరకు వెళ్దామని చూసింది, కానీ 50 వెళ్ళకుండానే మళ్ళీ రివర్స్ అయింది ఇక్కడ నుంచి. సో నేను ఇక్కడ ఒక ఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్లీ మీరు లైవ్ స్ట్రీమ్లో కూడా చూసుకోవచ్చు. లైవ్ స్ట్రీమ్లో ఇక్కడ ఒక ఆప్షన్ని తీసుకున్నాను నేను, 26,100 పుట్ ఇది. సో ఇందులో నేను బుక్ చేసిన లాస్ ఎంత అంటే 18 పాయింట్స్ లాస్ ఇది. అండ్ మళ్ళీ అదే మార్కెట్ రివర్సల్ అయింది కాబట్టి నేను ఇచ్చిన సెటప్ నుంచి. సో ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ నేను ఎంట్రీ తీసుకున్న వెంటనే మళ్ళీ రివర్సల్ అయింది. అండ్ 25,800 మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. అండ్ ఇక్కడ బ్రేక్అవుట్ ఇక్కడ ఎక్సిట్ 18 పాయింట్స్లో ఎక్సిట్ అయిపోయాను, మళ్ళీ బ్రేక్అవుట్ ఇచ్చేసింది. సో నేను ఇక్కడ చూసింది ఏంటంటే డేటా అనేది యాక్యురేట్గా, అది రెసిస్టెన్స్ లెవెల్ బాగానే స్ట్రాంగ్గా బిల్డప్ అయినా ఈ ప్రైస్ యాక్షన్ మాత్రం యాక్యురేట్గా లేదు ఆ టైంలో. అండ్ అందుకే మనం పొజిషన్ తీసుకోకుండా ఉండడం బెటర్. ఎక్సిట్ అయిపోవాలి ఎంత లాస్ ఉన్నా, ఒక మంచి క్యాండిల్లో ఎక్సిట్ అయిపోవడం బెటర్ ఇలాంటి టైమ్స్లో. ఎందుకంటే ఎమోషన్స్ క్యారీ చేయొద్దు ఇక్కడ వరకు. ఒకవేళ క్యారీ చేస్తే ఇంకా తీసుకువెళ్ళి లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇక్కడ ఎక్సిట్ అయిపోయి మళ్ళీ రీఎంట్రీ కావచ్చు. సో సేమ్ ప్యాటర్న్ నేను కూడా ఫాలో అయ్యాను. నేను ఇక్కడ 209లో మళ్ళీ ఎంట్రీ తీసుకున్నాను, మార్కెట్ మళ్ళీ రివర్సల్ వచ్చిందని. ఎగ్జాక్ట్లీ మళ్ళీ ఇదే పొజిషన్లో ఇక్కడ బ్రేక్అవుట్ ఇచ్చినాక, బ్రేక్ డౌన్ ఇచ్చినాక ఇక్కడ 25,800 దగ్గర బ్రేక్ డౌన్ ఇచ్చినాక సేమ్ పొజిషన్ ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. నెక్స్ట్ క్యాండిల్లో ఇక్కడ ఓపెనింగ్ జరిగితే అక్కడ ఓపెనింగ్లోనే ఎంట్రీ తీసుకున్నాను. 310లో
నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది 310 నుంచి 360 వరకు. సో ఎగ్జాక్ట్లీ 360 వరకు అది హై వెళ్ళి అక్కడ నుంచే మళ్ళీ రివర్సల్ అవ్వడం జరిగింది. 50 పాయింట్స్ బుక్ చేశాను ఈ సెటప్ ప్లాన్లో. నేను ప్రీవియస్ దాంట్లో 20 పాయింట్స్ అండ్ ఇందులో 50 పాయింట్స్, ఓవరాల్ 30 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకొని ఈరోజు ఎక్సిట్ అయిపోయాం ఈ ప్లాన్లో. లైవ్ స్ట్రీమ్లో కూడా మంచి అనాలిసిస్ నేను లైవ్ చాట్లో కూడా చెప్పాను. ఎందుకంటే డేటా కరెక్ట్ ఉండాలి అండ్ ప్రైస్ యాక్షన్ కూడా కరెక్ట్ ఉండాలి. సో డేటా కరెక్ట్ ఉండి ప్రైస్ యాక్షన్ రివర్సల్ అవుతే అసలు ఎంట్రీ తీసుకోవడం అవాయిడ్ చేయాలి. లేకుంటే ఎమోషనల్గా క్యారీ చేస్తే ఈజీగా ఎక్కువ లాస్ తీసుకొని బయటకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎక్సిట్ అయిపోవాలి టైంకి. ఎంత లాస్ ఉంటే అంత లాస్కి. చూడండి ఇక్కడ 18 పాయింట్స్ లాస్ తీసుకున్నాను, 20 పాయింట్స్ అనుకున్నాం. 20 పాయింట్స్ లాస్ తీసుకున్నందుకు ఇక్కడ మంచి 50 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది ఇక్కడ నుంచి. సో ఎగ్జాక్ట్లీ నేను చెప్పింది ఏంటంటే డేటా కరెక్ట్ ఉండాలి, ప్లస్ ప్రైస్ యాక్షన్ కూడా మన ఫేవరబుల్గా వస్తేనే మనకు మంచి ప్రాఫిట్ అందుతుంది అక్కడ నుంచి. లేకుంటే చాలా కష్టం అండ్ చాలా లాస్ తీసుకునే బయటికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎక్కువ. అండ్ ఈజీ ఎగ్జిట్ ప్లాన్స్ చేసుకుంటే బెటర్. ఈ రోజుకి ఇంత ఫ్రెండ్స్, అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ టు ఆప్షన్ ఎడ్జ్ తెలుగు.